हेलो फ्रेंड्स, वेलकम टू प्रो रिएक्शन। तो गाइस, आज हम देखने वाले हैं यात्रा 2 का ऑफिशियल ट्रेलर। तो बिना टाइम वेस्ट करे से शुरू करते हैं। నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు. అన్నా, एक तमिल मूवी का है। మాకంత స్తోమత లేదు. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. किसी की डेथ हुई है। Tell him to stop the yatra immediately. ఈ ఓటమి ఎలా ఉండాలంటే, మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. జగన్ రెడ్డి కడపోడు సార్. శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. बेबी जो मेरे को लग रहा है इसके फादर की डेथ हुई है। ओहो, నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా, ఉన్నావన్నా? అన్నా అన్నా నేను విన్నాను, నేనున్నాను. तो गाइस, जैसा कि मैंने ये ट्रेलर देख लिया है और मेरे को जैसा कि इस ट्रेलर में लगा कि पहले जो इनके फादर थे वो इन गरीब लोगों की हेल्प करते थे, मतलब नेता टाइप थे। अब जो इनका बेटा है, अब ये उनका मतलब बीच में आई होगी पार्टी एक आती है ना कि फिर वो बदल जाता है सब कुछ। तो मेरे हिसाब से वो जो लड़का था उनका बेटा, वो इनका फरिश्ता था एक टाइप से ना, जैसे कि उन लोगों के लिए उनका भगवान, ऐसा हो सकता है। आप मेरे को बताइएगा नीचे डिस्क्रिप्शन में, नहीं इस पूरी वीडियो का लिंक है, आप मेरे को कमेंट सेक्शन में ज़रूर बताइए कि इसमें क्या है, यात्रा 1 में क्या था। मैंने यात्रा 1 भी नहीं देखी है, ठीक। और मिलते हैं नेक्स्ट वीडियो में। और आपको ये वीडियो अच्छी लगी हो तो लाइक, सब्सक्राइब, शेयर करे बिना मत जाना। तब तक के लिए गुड बाय।